హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే చేసి చూపించబోతున్నాను. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, క్రంచీగా ఉంటాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇదే కప్పు మెజర్మెంట్తో అరకప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. సుజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వని అరకప్పు వరకు వేసుకొని ఇందులోనే ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మరొక అరకప్పు వరకు చక్కెరను అయితే వేసుకోండి. తీసుకున్న మెజర్మెంట్స్ అన్నిటికీ అరకప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే ఒక పావు స్పూను ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి 1 స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి ఆయిల్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఈ పిండికి ఆయిల్ కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఈ పిండిలో ఆయిల్ అంతా కూడా కలిసిపోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తే పిండి ఇలా ముద్దలా రావాలి. ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే మరొక స్పూన్ వరకు యాడ్ చేసుకొని పిండి ఇలా వచ్చేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళని తీసుకొని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కొంచెం గట్టిగానే చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు. పిండి వచ్చేసి చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే ఉండాలండి. అప్పుడే బిస్కెట్స్ అనేవి క్రంచీగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలి. ఈలోపు రవ్వ అంతా కూడా చక్కగా నానుతుంది. పిండి మరి కొంచెం గట్టిపడుతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత పిండిని ఇలా 2 ముద్దలుగా డివైడ్ చేసేసుకోండి. ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి పక్కన పెట్టేసుకోండి, ఆరిపోకుండా మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా పీట మీద పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు రోల్ చేసుకుందాము. పూరీకర్ర తీసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా రోల్ చేసుకోండి. అరంగుళం వరకు మందంగా ఉండేలాగా చూసుకొని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చుట్టూరా ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకోండి, స్క్వేర్ షేప్లో రావడానికి. ఇలా సైడ్ పిండి అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. బిస్కెట్స్ వచ్చేసి మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నారంటే చూడడానికి చాలా బాగుంటాయి. వీటిని ఇలా స్క్వేర్ షేప్లో కాకపోయినా రౌండ్గా అయినా సరే కట్ చేసుకోవచ్చండి. నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి, ఈ మందంలో అయితే ఉండాలి బిస్కెట్స్ వచ్చేసి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని నార్మల్ హీట్లో ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోండి. కళాయిలో సరిపడినన్ని వేసేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకుండా చూసుకోండి. మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ అనేవి వేసుకొని నెమ్మదిగా చిన్న మంట మీదనే అవి ఫ్రై అయిపోయి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా పైకి తేలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుతూ 2 వైపులా ఇలా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే లోపల వరకు పిండి అంతా కూడా ఉడికిపోయి క్రిస్పీగా రెడీ అయిపోతాయి, చక్కగా వేగిపోతాయండి. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేశారంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే క్రిస్పీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. గోధుమ పిండి బిస్కెట్లు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయండి. పిల్లలకైతే ఇవి భలేగా నచ్చుతాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, క్రిస్పీగా వచ్చాయి. చక్కగా లోపలంతా కూడా పిండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ బిస్కెట్ రెసిపీని హెల్దీ వేలో ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.